యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సిటీ నేపథ్యంతో వచ్చే సినిమాలు బోల్డ్ అని ఉంటాయి. కాకపోతే సిటీ కంటే పల్లెటూరే బెటర్ అని చెప్పి వచ్చే సినిమాలు ఎన్ని ఉంటాయి, చాలా తక్కువ కదా. అదే కోవలోనే ఇప్పుడు మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్లో సందడి చేయడానికి రాబోతున్న మూవీ రైస్ మిల్. జనరల్గా మన సిటీ లైఫ్లో ఉండే స్ట్రగుల్స్ ఏంటంటారు? మన కొత్త బంగారు లోకంలో అలా మనం ఇంటర్ చదివామా, ఆ తర్వాత బీటెక్ అయిపోయిందా, నీకో జాబ్ నాకో జాబ్. 21 డేస్లోనే షూటింగ్ అనేది కూడా కంప్లీట్ చేశారు, చాలా ఫాస్ట్గా. 2 hours to 2.5 hour మూవీ మేక్ చేయాలి అని అంటే అది 21 డేస్లో సాధ్యమా? ఈ మార్నింగ్ ఒక సీన్ జరిగితే ఈవినింగ్ 3 సీన్లు అయిపోయింటాయి, 4 సీన్లు అయిపోయింటాయి. ఒక 10-15 days అలా జరిగిన తర్వాత కౌంట్ చేసి 60 to 70% సినిమా అయిపోయింది. చెన్నై చెన్నై సాంబారా, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. మూవీస్ చూడడం వేరు, చేయడం వేరు. సో ప్రీవియస్గా ఏమన్నా చేసిన సందర్భాలు కానీ లేదా మీరు చాలా పెద్దవాడు అనుకుంటున్నారు, ఆవిడ నిబ్బి. లైఫ్లో సెట్ అయ్యారా బ్రో? అయిన తర్వాత మనం కూడా పచ్చళ్ళు కొనుక్కుందాం బ్రో. లోన్ అప్లై చేసింది, పచ్చళ్ళు కొనుక్కున్నాక గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి సిటీ నేపథ్యంతో వచ్చే సినిమాలు బోల్డ్ అని ఉంటాయి. కాకపోతే సిటీ కంటే పల్లెటూరే బెటర్ అని చెప్పి వచ్చే సినిమాలు ఎన్ని ఉంటాయి, చాలా తక్కువ కదా. అదే కోవలోనే ఇప్పుడు మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్లో సందడి చేయడానికి రాబోతున్న మూవీ రైస్ మిల్. అరే, పేరు వినడానికి అదేదో విచిత్రంగా అనిపిస్తుంది కదా. మరి ఆ మూవీ టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు మరి ఆ టైటిల్ పెట్టడానికి గల రీజన్ అండ్ ఈ స్టోరీ లైన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్ హరీష్. హలో బ్రదర్. హాయ్ లౌక్య. హలో. బాగున్నారా? మీరు నేను చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ స్టార్ట్ విత్ లేడీస్, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అంటుంటారు కాబట్టి. ఓకే, అండ్ ఫస్ట్ రైస్ మిల్. అంటే రైస్ మిల్ అని ఈ టైటిల్ పెట్టడం అంటే పెట్టగానే మీకు ఏమనిపించింది? అంటే రైస్ మిల్ అంటే మోస్ట్లీ రైస్ మిల్ మెయిన్ థీమ్ ఏమో అది బేస్ చేసి విలేజ్ కాన్సెప్ట్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ స్టోరీ చెప్పగా అండ్ రియాలిటీ అంటే చెప్పారు. అంటే రైస్ అంటే 4 leads అనమాట మా మూవీలో. వాళ్ళ నేమ్స్ ఆర్ ఫర్ రవి, ఐ ఫర్ ఇంద్ర, సి ఫర్ చందన్, ఈ ఫర్ ఈశ్వర్. ఓ మై గాడ్. మేము కూడా అలానే షాక్ అయ్యాను ఫస్ట్. అలా తెలుసుకొని సో కాన్సెప్ట్ తెలుసుకున్నాక అలా నలుగురు పెరిగిన ప్లేస్ రైస్ మిల్ పెరుగుతారు, ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ స్పాట్ని రైస్ మిల్ అనే టైటిల్గా మార్చేసారు. దీనిలో ఇంత అర్థం ఉందని చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు బ్రో. ఓకే, మిల్ అనేటప్పటికి వీళ్ళకి కూడా 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఒకరి పేరు మల్లి, ఒకరి పేరు ఇంద్రజ అని చెప్పేసి ఇట్లా ఏమన్నా అట్లే లేదా? లేదండి. ఓకే, కమింగ్ టు ద స్టోరీ లైన్. సో స్టోరీ లైన్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి కరెక్ట్ యాప్ట్ అయ్యే స్టోరీ లైన్ అనేది తీసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? సీరియస్గా యాక్చువల్గా ఫస్ట్ విన్నప్పుడు రైస్ మిల్ అనే టైటిల్ కానీ స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా తీస్తారో అనే థాట్ ఉండేదండి. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కో యాక్టర్స్తో మనకి బాండింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆఫ్ స్క్రీన్లో కొంచెం బాగుంటేనే ఆన్ స్క్రీన్లో కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆఫ్ స్క్రీన్లో భరించలేకపోతున్నారు మళ్ళీ. అంత క్లోజ్ అయిపోయింది కాబట్టి మాకు ఆన్ స్క్రీన్లో ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా అయిపోయింది సినిమా. అయితే అంటే నేను స్టార్ట్ చేసి ఈరోజు అయిపోయినట్టు అనిపించింది సినిమా. చాలా మంచి జర్నీ అని చెప్పచ్చు. అండ్ ఎలా అవకాశం వచ్చింది బ్రో? యాక్చువల్గా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. నేను వెళ్ళిన క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్ దీనిలో ఈశ్వర్ అనే క్యారెక్టర్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా నేను ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఉంటుంది. సో చదువుకున్నవాడే ఆటో డ్రైవర్గా మారుతాడు ఆ తర్వాత. సో ఆటో డ్రైవర్కి సెట్ అయ్యే లుక్స్తో ఉన్నవన్నీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందే రైట్ టైమ్స్ అనే ఛానల్లో యాంకర్గా చేస్తున్నాను. అక్కడ జిందగీ అనే ఒక ప్రోగ్రామ్ చేశాను. అంటే ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒక ఆటో డ్రైవర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒక పేపర్ బాయ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ఒక్కరోజు వాళ్ళలా గెటప్ వేసుకుని వాళ్ళతో పాటు ఉన్నట్టు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాను. దానిలో నేను ఆటో డ్రైవర్ గెటప్లో ఉన్న ఫోటోని ఒకటి చూపిసి నువ్వు ఓకే వచ్చేసి అని చెప్పి పిన్ చేసి పెట్టేశారు ఆ ఫోటోని. సో నాకు అప్పుడు అర్థమైంది మనం చేసే చిన్నవి ఎప్పుడో చేసినవైనా అది ఎలా రిఫ్లెక్ట్ అయ్యి ఎలా మనకి అవకాశాలు తెప్పిస్తే తెలియదు. నేను ఎప్పుడో చేసిన ప్రోగ్రామ్ నాకు ఇప్పుడు ఛాన్స్ తెచ్చిపెట్టి లైఫ్లో మనం ఎప్పుడో ఏదో చేసింది ఇక్కడ వర్కౌట్ అయ్యేలా కనిపించింది. ఓకే, అంటే మీకు సిటీ ఇష్టమా విలేజ్ ఇష్టమా? నాకా రెండు అని అట్లా ఏముండదు, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలని అంటారు.
విలేజ్ ఇష్టం. విలేజ్ ఇష్టం. Yeah. ఎందుకు ఈ మూవీ చూసిన తర్వాత ఆ బ్యాక్ డ్రాప్ అట్లా అనిపించిందా? లేదు లేదు, అంటే నాకు చిన్నప్పటి నుంచి విలేజ్ వాతావరణం పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఇక్కడ ట్రాఫిక్, వెహికల్ సౌండ్స్ అండ్ అంటే ఎక్కువ బయటికి వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడను, ఇంట్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, అంటే ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండి హ్యాపీగా పీస్ఫుల్గా విలేజ్ లైఫ్లో ఉంటూ సడన్గా సిటీకి వెళ్ళి ఆ సిటీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ వచ్చే స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎలా తను ఫేస్ చేసి రిటర్న్ అనేది ఉంటుంది. ఏంటి సిటీ లైఫ్ స్ట్రగుల్స్ అంతగా ఉంటాయా అసలు? ఉంటాయి కదండి, అదే ఏంటండి ఆ స్ట్రగుల్స్? అది సినిమా చూసి తెలుసుకోండి. అవునా? అంటే జనరల్గా మన సిటీ లైఫ్లో ఉండే స్ట్రగుల్స్ ఏంటంటారు? ఏముంటాయి మీరు ఫేస్ చేసేది చెప్పండి. అంటే జనరల్గా ఎలా చెప్పాలనుకున్నారంటే, ఇప్పుడు చదువుకునే రోజుల్లో మనం సిటీ అంటే ఏముంటుంది, వెళ్తాం జాబ్ చేస్తాం, మన కొత్త బంగారు లోకంలో అలా మనం ఇంటర్ చదివామా, తర్వాత బీటెక్ అయిపోయిందా, నీకో జాబ్ నాకో జాబ్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడికి వస్తే అమీర్పేట లాంటి ప్లేస్కి వెళ్తే జాబ్ తెచ్చుకుంటామన్న కాన్ఫిడెన్స్ కూడా చచ్చిపోద్ది, అంతమంది ఉంటారు. సో ఆ రియాలిటీని మొత్తం డైజెస్ట్ చేసుకొని నిలబడడానికి ప్రయత్నించి ఎలా మళ్ళీ రిటర్న్ వెళ్ళి వాళ్ళకున్న ఐడియాలజీస్తో ఊర్లో ఎలా సెటిల్ అవుతారో అనే దాని మీద స్టోరీ రన్ అవుతుంది. అసలు మీరు అమీర్పేటలో ఏమన్నా ఉన్నారా? ఎందుకంటే అక్కడ రాగానే అసలు జాబ్ చేయాలని అంటే యాసే చచ్చిపోతుంది అని అంత పెద్ద మాట అంటూ ఉంటే, అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా కాలేజ్లో టాపర్స్గా చదివిన వాళ్ళు, అంటే నాకు బై లక్ ఏదో పొరపాటున ఎటేటో తిరిగి వచ్చేసాను, కానీ మా ఫ్రెండ్స్ బీటెక్ చదివిన తర్వాత టాపర్స్ జాబులు లేకుండా ఉన్నారు. నాతో పాటు బయట తిరిగిన వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు. ఓకే, అదే మ్యాజిక్ బ్రో. మ్యాజిక్, అక్కడున్న మ్యాజిక్ అలాంటిదే అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పలేము బ్రో, ఎవరు ఎప్పుడు లైఫ్లో ఎలా సెటిల్ అవుతారు, ఎలాంటి ఛాన్స్ వస్తుందో చెప్పలేము. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు విన్నప్పుడు అప్పుడు అర్థమవుతూ ఉంటుంది కదా. రియల్ లైఫ్కి కనెక్టెడ్గా ఉన్న క్యారెక్టర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మీ రియల్ లైఫ్కి? నా రియల్ లైఫ్కా లేదు, అట్లేం లేదా? ఓకే, మరి రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? నేను అంటే చాలా చలాకీగా అల్లరి చేస్తూ. అక్కడైతే నార్మల్గా బుద్ధిమంతురాలుగా ఉంటారా ఏంటి ఎక్కడ? సినిమాలో అంటే క్యారెక్టర్ బట్టి మనం చేస్తాం, రోల్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. కానీ రియల్ లైఫ్లో అయితే ఇట్స్ టోటల్ డిఫరెంట్. నేను కంప్లీట్ డిఫరెంట్. మీరు చాలా పెద్దవాడు అనుకుంటున్నారు, ఆవిడ నిబ్బి 19 years ఆవిడకి. సో ఇంకా రియల్ లైఫ్ లోకి రాలేదు కాబట్టి మనకి సో తెలియదు ఆవిడకి. అందుకోసం మీరు పక్క నుండి చేయి పట్టుకొని ఈయన అంకిల్ అన్నమాట, మా అందరికన్నా ఈయన పెద్ద అయినా మా గ్యాంగ్ లో. ఓకే, అందరు ఏమని పిలుస్తారు? నేనైతే బ్రో అంట. బ్రో అంట, అంకుల్ అని ఏం పిలవరా? అంటే ఏలా పీక మీద చంపేస్తాడు ఒకేసారి వచ్చి. అండ్ కమింగ్ టు ద మూవీ వైస్ కానీ 21 days లోనే షూటింగ్ అనేది కూడా కంప్లీట్ చేశారు. చాలా ఫాస్ట్ గా. ఒక మూవీ ఒక 2 hours to 2.5 hour మూవీ మేక్ చేయాలి అని అంటే అది 21 days లో సాధ్యమా? అసలు అంటే ఫస్ట్ లో మేము కూడా అలానే అనుకున్నాం, ఎలా చేస్తారు అంటే 21 days అని మేము పర్ఫెక్ట్ గా 21 days లో కంప్లీట్ చేస్తామని చెప్పలేదు. మాకు డేట్స్ 25 మ్యాక్స్ 25 days, అంతలోపు మేము షూట్ కంప్లీట్ చేస్తాం, మీరు 25 days ఇస్తే చాలు అన్నారు. అరే లీడ్ అన్నారు, త్రూ అవుట్ ఫిలిం ఉంటుంది అన్నారు, 25 days అంటున్నారు. మేబీ కొన్ని లీడ్స్ కొంతవరకే ఉంటుందేమో అని అనుకున్నాం. బట్ ప్రతిరోజు అందరినీ పిలుస్తున్నారు, అందరిది ఒక సీన్ ఇక్కడ జరుగుతుంటే ఇంకో సీన్ అక్కడ జరుగుతుంది, అటు ఇటు 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 కొట్టేస్తున్నారు. అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఆ స్టోరీ అని కూడా అర్థం కావట్లేదు. అలా షూట్ జరిగిపోతుంది. ఈ మార్నింగ్ ఒక సీన్ జరిగితే ఈవినింగ్ 3 scenes అయిపోయింటే 4 scenes అయిపోయింటే ఒక 10-15 days అలా జరిగిన తర్వాత కౌంట్ చేసి 60 to 70% సినిమా అయిపోయింది. ఏం జరుగుతుంది? ఒక మీమ్ మెటీరియల్ లాగా మీరు చెప్తారు ఏం జరుగుతుంది? కైలో రబ్బర్ పోటీ గిట్ అంటాడు, అరే ఎప్పుడు అన్నట్టే అయిపోయింది. అయిపోయింది, షూట్ అయిపోయింది. ఓకే, ఇప్పటికి కూడా షూట్ అయిపోయింది అంతే. అసలు అయిపోయి ప్రమోషన్స్ కూడా అడుగు పెట్టేశారు. 2-3 ప్రమోషన్స్ కూడా అయిపోయింది. అది అసలు నిజంగా షాక్ అయ్యాం మేము. షూటింగ్ అయితే అంత ఫాస్ట్ కంప్లీట్ అయింది. కమింగ్ టు ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ కంప్లీట్ అయిందని కూడా విన్నా. సో ఇంత ఫాస్ట్ గా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది మా డైరెక్టర్ గారిని అడగాలి. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ. ద ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అయిపోయిందా? ఏం గొప్పగా ఏం లేదా అనిపించలేదా? 2 marks ఆన్సర్ చెప్తాం. 2 marks ఆన్సర్, మీరు మాత్రం 8 marks చెప్తుంటారు కదా బ్రో. ఓకే, అండ్ ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. డైరెక్టర్ గా మహేష్ గారి గురించి వీ హావ్ టు టాక్ సంథింగ్. అంటే ఇంత ఫాస్ట్ గా అంటే ఆయనకు ఎప్పుడు అడిగారా ఏంటి ఎట్లా?
అంటే అడగడం ఎప్పుడు ఏ రెగ్యులర్ ఇంత ఫాస్ట్గా ఎందుకు చేశారు సార్ అని అలా అడగలేం కాబట్టి సో ఆయన ఒకటి చెప్పారండి మాకు, మీ క్యారెక్టర్స్ మీ రోల్ ఇది, మీ క్యారెక్టర్స్కి మీరు న్యాయం చేయండి, మిగతా మొత్తం నేను చూసుకుంటాను, ఓకే. నేనేం చెప్తే అది చేయండి చాలు, నాకు ఇంకేం వద్దు అన్నారు. అలా నిలబడిన దగ్గర నుంచి ఆయన ఏం చెప్తే అది చేసుకుంటే వెళ్ళాం. అలా 20 డేస్లో సినిమా అయిపోయింది. అంతే. ఓకే. ఎక్స్ప్రెస్ ట్రైన్ కంటే ఫాస్ట్ కంప్లీట్ చేసేసారు. ఇప్పటికీ సినీ చరిత్రలో బిజినెస్ మ్యాన్ సినిమా అతి తక్కువ డేస్ అవును అవును మహేష్ బాబు గారు, అవును. పూరి జగన్నాథ్ గారు కంప్లీట్ చేశారు. Yeah. సో ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేయడానికి డిసైడ్ అయిపోయినా. ఏమో మరి Okay. ఆయన అనుకుంటే ఏమైనా చేసేస్తారు. నైస్. అండ్ లౌక్య, చెప్పండి. ఈ మూవీ కంప్లీట్ ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవును ఏంటంటే మూవీస్ చూడడం వేరు, చేయడం వేరు. అవును సో అవును ప్రీవియస్ గా ఏమన్నా చేసిన సందర్భాలు కానీ లేదా సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి ఏదైనా? అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేశాను అండ్ ఇంకొక ఫిల్మ్ కూడా చేశాను లీడ్గా, కాలేజ్ డేస్ అని, అది కూడా తీసుకుంది, హీరోయిన్ గానే చేశాను. ఓకే. బట్ కంపారిటివ్లీ ఇది చాలా ఫాస్ట్గా అయిపోయింది. అది తెలుస్తుంది మనకి, పర్టికులర్ సీన్ అయింది, మనకి చెప్పిన దాని ప్రకారం ఇది అయింది అది అయింది అని మనకి ఒక ఐడియా ఉంటుంది. కానీ ఇంట్లో అది ఏం తెలీదు, అసలు రాడమ్ సార్ సీన్ చెప్తారు ఇంకా చేయడం అంతే. ఆ 5 సాంగ్స్ అది కూడా ఈ 21 days లోనే కంప్లీట్ చేశారా? అన్ని అయ్యా ఏంటయ్యా. అదే కదా మేము చెప్తున్నాం, మాకు కూడా అర్థం కావట్లేదు అని. ఓకే. సో మీ ఇద్దరి పైన ఎన్ని సాంగ్స్ ఉంటాయి? మాది యాక్చువల్గా ఫ్రెండ్స్ గ్యాంగ్ కాబట్టి అందరికీ సాంగ్స్ ఉన్నాయండి. ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఉంటుంది, సాడ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలా ఫ్రెండ్స్ మధ్య మోస్ట్లీ మౌంటేజెస్ మీద సాంగ్స్ రన్ అవుతాయి. ఒక లవ్ సాంగ్ ఉంటుంది లౌక్యాకి, మన కేశవ అన్నాడు, కేరఫ్ కంచరపాలెంలో చేశారు కదా, యా 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 ఆ అబ్బాయికి ఇద్దరికి ఉంటుంది, వీళ్ళిద్దరిది పేరు అనమాట. ఆ అబ్బాయి షూట్ రాలేకపోయాడు, లేకపోతే ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఓకే. యాక్చువల్గా తన పేరు నువ్వేనేమో అని నేను దాకా అనుకుంటున్నా. కదా. కానీ ఎనీవేస్ గోయింగ్ ఆన్ గుడ్. అండ్ మ్యూజిక్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వైజ్ కానీ ఎలా వచ్చింది ఏంటి? ఫస్ట్ సాంగ్స్ విన్నప్పుడు మరి అంత ఉండదేమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ అక్కడ థియేటర్ ఎక్స్పీరియన్స్లో విన్నాను నేను సాంగ్స్. నాకే తెలియకుండా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే అక్కడ మేము చేసాము, ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్స్లో మా జర్నీ మొత్తం తెలుసు కాబట్టి స్టోరీది. అక్కడ నేను ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించుకునే కొద్దీ నాకే తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. చాలా బాగుంటాయి సాంగ్స్, ఓకే. ఖచ్చితంగా నచ్చుతాయి. స్టార్టింగ్లో తను చెప్పింది ఏంటంటే రైస్ మిల్ అని టైటిల్ వినగానే అదేదో సిటీకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత రైస్ మిల్ ఒకటి తీసుకొని దాన్ని బాగు చేసి కళ్యాణ మండపంలో ఎట్లా చేశారు అట్లా ఇక్కడ కూడా రైస్ మిల్ అట్లేమని మనం అనుకున్నాం. కాకపోతే కాదు పేరు అని చెప్పేటప్పుడు ఏదో సంథింగ్ డిఫరెంట్ లా అనిపించింది. అవును. నీ రియల్ లైఫ్ లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నా రియల్ లైఫ్ లో ఉన్నారు చాలా మంది. నా ఫ్రెండ్స్ అంతా చెన్నై అండి, ఇక్కడ కాదు. చెన్నయ్యా? నా చెన్నై సాంబారా? లేదు లేదు, తెలుగు వాళ్ళమే, బట్ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయింది. చెన్నైలో? So, నా స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఓకే. మరి హైదరాబాద్, చెన్నై ఇట్లా తిరుగుతున్నారా ప్రెసెంట్ షూటింగ్స్ కదా? లేదు లేదు, ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు ఫిల్మ్సే చేస్తున్నాను. ఓకే. తమిళ ఇంకా లేదు. ఈ మూవీ కంప్లీట్ గా ఎక్కడ చేశారు? ఇది హైదరాబాద్ అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఆరుట్ల అని విలేజ్. ఓకే. సో ఆ చుట్టుపక్కలనే జరిగింది షూటింగ్. మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ మొత్తం అక్కడ కంప్లీట్ మొత్తం అంతే, విలేజ్ అండ్ సిటీ. కేశవతో ఎలా ఉన్నది? కేశవ చాలా ఫన్నీ పర్సన్, బాగా మాట్లాడతాడు, జోకులు వేస్తూ ఉంటాడు. ఇంకా వాడు నవ్వింటే ఇంకా నవ్వు వస్తుంది. అదేంది అంటే చాలా ఫన్నీగా ఉంటాడు. అంటే మేము మొత్తం రియల్ లైఫ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయినాం. రోజు కాల్స్ మాట్లాడుకోవడం, అందరూ యారా ఏం చేస్తారు అంత క్లోజ్ అయిపోయింది. సో ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం అది కామన్ అయిపోయింది. అండ్ మూవీ కాబట్టి సో ప్రొడ్యూసర్స్ ఎలా సపోర్ట్ చేశారు ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు 0.1% కూడా మేము షూట్ అయ్యేంత వరకు ఒక్కరోజు కూడా వచ్చి మాతో మీరు ఇది చేశారు అది చేశారు అని చెప్పలేదు. తిన్నారా, అంత ఓకేనా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, ఆ ఒక్క క్వశ్చన్ తప్ప ఇంక ఎక్కడ ఏ రిస్ట్రిక్షన్ కాదు, ఏం చెప్పలేదండి వాళ్ళు. మీరు బాగుంటే సినిమా బాగుంది, మీరు హ్యాపీగా ఉంది, మీకు అంతా ఓకేనా, కంఫర్టబుల్గా ఉంది, అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో వచ్చిన 4-5 సార్లు ఇవే అడిగారు. సో చాలా కూల్గా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ ఇంకో మూవీ చేశారు, ఈ మూవీ చేశారు. సో హౌస్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వైజ్ కానీ ఎలా ఉంది? ప్రొడ్యూసర్స్ అంటే వచ్చి ఎక్కువ ఏం మాట్లాడు ఆర్టిస్ట్తో, మాకు అలా లేదు. ఓకే. అందరు బాగా వచ్చి మాట్లాడతారు, అంటే ఒక ఇంటి మనిషిలాగా కలిసిపోయి బాగా మాట్లాడతారు. ఓకే. అంటే ఇందులో ఫైట్స్ కానీ అండ్ ఎమోషనల్ వైజ్ ఎలా అనిపించింది? ప్రేక్షకులకు నచ్చడానికి ఎలాంటి పాయింట్స్ అనేది కూడా సెట్ చేశారు? ప్రేక్షకులకు నచ్చడానికి అంటే ఇక్కడ యూత్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎవరు చూసినా కూడా వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని లో పాయింట్స్ ఉంటాయి.
ఇంట్లో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకుందాం అనుకుంటే ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్లో వాడు పడిపోతాడు. రైట్. సో ప్రతి ఒక్కడిది వాడి లైఫ్ వాడిది ఒక చదరంగం అయిపోద్ది కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాడు ఎలా బాధపడతాడు అనేది రియల్ లైఫ్లో చూసినప్పుడు, స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకి గుర్తొస్తుంది ఖచ్చితంగా. సో ఎమోషనల్ మూమెంట్స్ ఖచ్చితంగా అటాచ్ అవుతారు. ఓకే. అండ్ ఫైట్స్ వరకు వస్తే మా దానిలో ఒకటే ఫైట్ ఉంది, అది జనరల్ ఫైట్ ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఫైట్. నేను ఇక్కడ అన్ని లీక్ చేస్తే బాగుంది కాబట్టి అది సినిమాలోనే చూడాల్సింది. అంటే మూవీ అయితే మొత్తం చూసారు కదా మీరు, మొత్తం చూసిన తర్వాత సో వాట్స్ యువర్ ఒపీనియన్ యాజ్ ఏ ఆడియన్గా ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫీల్డ్ అన్నమాట. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఒకే ఫీల్డ్లో ఉండరు కదా, ఒకరు బ్యాంకింగ్ అండ్ సాఫ్ట్వేర్ కానీ. సో అలా ప్రతి ఒక్కరు విలేజెస్ నుంచి వచ్చి ట్రయల్స్ చేసుకునే వాళ్ళే. సో అలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. ఓకే. సో కంప్లీట్ ఇట్ వాస్ డిఫరెంట్ మూవీ. యా, ఇట్స్ గోయింగ్ టు బి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రేక్షకులకు ఇస్తుంది. అవునండి. ఓకే. అంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ దిల్ రమేష్ గారు చేశారు కదా. Yeah. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి? దిల్ రమేష్ గారు యాక్చువల్గా మాకు మాస్టర్ క్యారెక్టర్ చేశారు. అందరికీ మాస్టరేనా? యా, అందరికి. ఆయన మాకు చిన్నప్పుడు నుంచి గైడ్ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో. మేము ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం. సో అలా మాస్టర్ క్యారెక్టర్ చేశారు ఆయన. ప్రతి ఒక్కరి లైఫ్లో నిజంగా అలాంటి మాస్టర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఖచ్చితంగా సాధించగలుగుతారు. అంటే లోలో ఉన్న ప్రతిసారి ఇలా లైఫ్లో ఆయన అక్కడ ఆ ప్లేస్లో లేకపోయినా ఆయన వచ్చి వీళ్ళకి చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి. సో ఇలా డెసిషన్స్ తప్పటడుగులు వేయకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో చాలా మంచి క్యారెక్టర్ ఆయన. వెనకాల నుంచి మోటివేట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. తప్పకుండా. సో దానికోసం ఈజ్ వన్ అనమాట. ఓకే. అండ్ షూటింగ్ అయితే నీ డేస్ చేశారు యాజ్ అ ఫ్రెండ్స్గా అందరు కలిసిపోయారు. వాట్స్ ద బెస్ట్ మూమెంట్స్ హ్యాపెన్ ఇన్ ద షూటింగ్? షూట్ మొత్తం బెస్ట్ మూమెంట్స్ అండి. మిమ్మల్ని అడిగాను చూసారా? సేమ్ ఫీల్ మీకు సేమ్ ఫీలింగ్ అయినప్పుడు ఈ అమ్మాయిలు ఉన్నారే అని అనిపిస్తుంది. లేదు, నిజమే. ఎందుకంటే అందరు కలిసిపోయారు వర్క్షాప్ అప్పుడే, మొత్తం బాగా కలిసిపోయి ఇంకా షూటింగ్ జరిగేటప్పుడు బాగా క్లోజ్ అయిపోయారు. ఇంకా సరే, మరి ఆ నలుగురిలో ఎవరి మీద అంత ఎక్కువ హేట్ రేట్ ఉంది? నాకు అలా ఏం లేదండి. అంతా హ్యాపీ ఉన్నప్పుడు ఎక్కడో చోట కొంచెం ఉంటుంది కదా. అయ్యో, అలా ఏం లేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ కలిసి నన్ను భరిస్తారు. అది నిజం బ్రో. సో నాకు ఎవరిపైన అంటే హేట్ రేట్ ఏం లేదు. హేట్ రేట్ ఏం లేదా? అందరు ఇష్టం. అందరు ఇష్టం, అందరికి ఈక్వల్ గా పనిచేసారా? అంతే. నైస్. మీరు చెప్పండి బ్రో, బెస్ట్ ఫేవరెట్ డేస్ అంటే ఆరట్ల దగ్గర షూట్ చేసేటప్పుడు అక్కడ ఒక రిసార్ట్లో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 5:30, 6 ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఫుల్ మంచు, పెద్ద పెద్ద నెమళ్ళు అలా నడుస్తూ వెళ్తున్నాయి, ఒక 10-15. ఓకే. చాలా బాగా అనిపించింది. అది బాగా ఎక్కడ ఉందని ఏంటి అసలు చాలా బాగా అనిపించింది అది. ఓకే. ఆ డే మొత్తం అదే హైప్లో ఉన్నింది నాకు ఎందుకో తెలియదు. మార్నింగ్ మనకు రిఫ్రెష్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే డే మొత్తం అలానే కంటిన్యూ అవుద్ది అంటారు కదా, ఆ డే మొత్తం నాకు అలానే ఉంది. అది మంచి మూమెంట్ అని చెప్పచ్చు. ఆ టైంలో వీళ్ళు లేసి ఉండరు, లేదు అర్థమైపోతుంది. అండ్ ఇందులో మీకు బాగా నచ్చిన సాంగ్? 5 సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ 5 సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఇంకెందుకు వాళ్ళు డ్యూయట్ సాంగ్ లే అన్ని, అంటే నేను సాంగ్స్ ఎక్కువ వింటా, అందువల్ల నాకు ఆ మూవీలో అన్ని సాంగ్స్ నచ్చాయి. అన్ని సాంగ్స్ నచ్చాయి. మీ డ్యూయట్ సాంగ్ లేకపోతే ఫ్రెండ్షిప్ సాంగ్ బాగుంటుందా, ఇది బాగుంటుంది? అది మీరు విని చెప్పండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. సో అది అందుకే మీ టేస్ట్ గురించి అడుగుతున్నాను. నా టేస్ట్ నాకు ఫ్రెండ్షిప్ సాంగ్ అండ్ సాడ్ సాంగ్. ఇప్పుడు పాడమని అడగలేండి, మీరు అడిగినా కూడా నేను పాడనండి. వద్దు. ఓకే. ఇంతకు లైఫ్లో సెట్ అయ్యారా బ్రో? అయిన తర్వాత మనం కూడా పచ్చళ్ళు కొనుక్కుందాం బ్రో. లోన్ అప్లై చేసాను, పచ్చళ్ళు కొనుక్కున్నాక కొనేద్దాం ఖచ్చితంగా. ఇది లోన్ అప్లై చేసి పచ్చళ్ళతో మన ప్రమోషన్ మొదలెడదాం. మన రైస్ మిల్ ప్రమోషన్ అక్కడ మొదలెడదాం, రైస్ పికిల్ అని మొదలెడదాం. రైస్ మిల్లో ఉన్న రైస్ తెచ్చి పికిల్ తెచ్చేసి అందరికీ కలిపేసి పంచేద్దాం. ఓకే. ఎందుకండి మీకేం నచ్చదా ఏంటి పికిల్స్? నేను ఏమన్నా అన్నానా? ఏం లేదు, అంతగా నవ్వుతూ ఉంటే. అంటే ఆవిడకి ఇంకా లోన్ ఏజ్ కూడా రాలేదు కాబట్టి ఇంకేం చేస్తుంది. నా పరువు మొత్తం తీయకు బ్రో ప్లీజ్. ఇట్స్ హ్యాపెన్స్ బ్రో, అమ్మాయిలు అన్నాక పరువు తీర్చుకుంటుంటారు, తీస్తుంటారు. మన పరువు తీస్తుంటారు. అంటే నాకు బేసిక్ డౌట్ అది, నీకు పరువు ఉందా చెప్పాలి కదా ముందు. సో ఈ రకంగా ఉన్నారంటే షూట్ లొకేషన్ లో కూడా ఎలా నడుస్తుందో అర్థం అయిపోయింది. అండ్ మూవీ యూజువల్గా చిన్న చిన్న మూవీస్ కానీ
వస్తున్నాయి అని అంటే ప్రేక్షకులు ఎవరైనా కానీ థియేటర్కి వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక బలమైనది ఒకటి కావాలి అనుకుంటారు. ఎందుకు ఈ మూవీ చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మరి రైస్ మిల్ మూవీ చూడాలి అని అంటే సో ప్రేక్షకులకు మీరేం చెప్తారు? ఒకటే బ్రదర్, ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ దాటిన తర్వాతే సక్సెస్ని చూస్తారు. అండ్ ఇది చాలా సినిమాల్లో చూసేసి ఉండొచ్చు. బట్ ప్రజెంట్ ఒక సినిమాలోనే స్ట్రగుల్స్ని చూస్తూ, అంటే ఒక్కటి స్ట్రగుల్ని చూస్తుంటారు చాలా సినిమాల్లో. ఇక్కడ నలుగురు ఉంటారు, నలుగురితో పాటు ఈవిడికి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. 5 మంది డిఫరెంట్ పాత్లో వెళ్తారు. వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్లో ఎలా రియలైజ్ అయ్యారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనే దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో మనం ఫ్యూచర్లో, అంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మెయిన్గా ఎలా చెప్పుకోలేకపోతున్నారు పేరెంట్స్తో సిచ్యువేషన్స్ని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు పేరెంట్స్తో అని ఈజీగా కనుక్కోగలుగుతారు. అండ్ ప్రజెంట్ యూత్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో వాళ్ళు చిన్న రాంగ్ డెసిషన్ ఇప్పుడు మనం తీసుకున్నా కూడా మనం వెనక్కి తిరిగి చూసి ఎక్కడికో పడిపోయి ఉంటాం. సో మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే క్లారిటీ అయితే వస్తుంది సినిమా చూస్తే. అంటే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఎక్కడ మనకు సినిమాటిక్ గా ఉండదు బ్రో. రియల్ లైఫ్ లో నిజంగా ఎవరో ఒక 4-5 రోడ్డు మీద కష్టపడుతున్నట్టే ఉంటది. న్యాచురల్ గా ఉంటది. ఎక్కడ మనకి సినిమాలు బట్టి తీసుకొని చేసినట్టు ఉండదు. స్టోరీ పకడ్బందీగా చేశారనమాట. అండ్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ప్రేక్షకులకి ఏం చెప్తారు యాక్చువల్గా? నా పాయింట్స్ అన్నీ అని చెప్పేస్తున్నాడండి. మీరు చెప్పడానికి కూడా ఉంటాయండి, కాబట్టి మీరు కూడా చెప్పండి. అంటే అమ్మాయిల దగ్గర నుంచి వచ్చే మాటలు అబ్బాయిలు బాగా చెవులు పెట్టి లేదంటే అంటే అదే చెప్పాను కదా. సో ప్రతి ఒక్కరు వచ్చి సిటీకి వెళ్ళి మనం ఏదో సాధించేస్తాం అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. బట్ వస్తే ఇక్కడ రియాలిటీ అది ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్ట్రగుల్స్ ఏమేమి ఫేస్ చేశారు అని నేను చెప్పినట్టు ఒక్కొక్క ఫీల్డ్లో ఎవరెవరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు స్ట్రగుల్స్ అనేవి బేస్ చేసి ఉంటుంది. ఒక అమ్మాయిగా కూడా అమ్మాయిలు వచ్చి విలేజ్ నుంచి సిటీకి వస్తారు హైయర్ స్టడీస్కి. ఇంట్లో విలేజెస్లో తెలిసిందే సాధారణంగా పంపిరు. సో అక్కడికి అంతా ఇంట్లో ఒప్పించి వచ్చి ఇక్కడ ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అనేవి కూడా రియల్గా చూపిస్తారు. ఇక్కడ ఇందులో క్యారెక్టరేషన్స్ అనేటప్పటికి అందరు కొత్త వాళ్ళతో ఎక్కువ మంది చేశారు. సో ఎక్కడైనా ఏదైనా సంథింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేసేటప్పుడు వచ్చే డిఫరెంట్ ఉంటుంది, కొత్త వాళ్ళతో చేసేటప్పుడు వచ్చే ర్యాపో కొంచెం డిఫరెంట్. ఎలా అనిపించింది? ఇప్పుడు దిల్ రమేష్ గారు ఉన్నారు అండ్ చిత్రం సీన్ గారు కూడా చేశారు. చిత్రం సీన్ అన్న చేశారు. సీన్ అన్నతో చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు దిల్ రమేష్ గారు అయినా సీన్ అన్న కానీ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. సో వాళ్ళు చిన్న గెస్చర్స్ ఉంటాయి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఆ చిన్న గెస్చర్స్ అవి చూసి మేము డిస్కస్ చేసుకుంటాం తర్వాత, ఆయన అలా చేసేది చూసారా, ఇలా చేసేది చూసారా. అండ్ మాకేంటంటే కంఫర్ట్, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మేము ఉన్న 6 మెంబర్స్లో ఎవరు ఏ మిస్టేక్ చేసినా, అరే నువ్వు ఇలా చేసావురా అందుకే 1 మోర్ చెప్పారు అంటే, ఓ అవునా ఇంకొకసారి అంటే మాలో మేమే మాట్లాడేసుకొని మేమే సెట్ చేసుకొని వెళ్ళిపోతాం. సెల్ఫ్ లెర్నింగ్ అనేది కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కువ ఉంది. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు, చెప్తే ఈడు చెప్పాడులే బోడిగాడు అన్నట్టు. బట్ మాలో అది ఖచ్చితంగా తీసుకొని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. కదే నువ్వు అవి చేసేటప్పుడు ఏమన్నా చేంజెస్ ఏమన్నా చెప్పావా? ఆవిడకేం చెప్పలేదు. అంటే మహా నటులు ఉన్నారు కానీ, నటి అన్నారు కానీ మహా నటుడు ఎవరిని అనలేకపోయారు. అంటే మహా నటియా? అలా ఏం లేదండి, చెన్నై నుంచి వచ్చిన మహానటి. ఓకే, ఇన్ని ఫైనల్ వర్డ్స్ అబౌట్ రైస్ మిల్ మీరేం చెప్తారు? రైస్ మిల్ అనే ఫిలిం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అంతా ఫ్రెషర్స్తో చేస్తున్నాం కొంచెం, బట్ సినిమా కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సమ్మర్స్కి రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ వచ్చి చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నైస్. అండ్ మీరు అంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మీరు కాపీ పేస్ట్ చేస్తారంటారా? లేదండి, యాక్చువల్గా రైస్ మిల్ చాలా మంచి మూవీ. మంచి మూవీ అని ఎందుకు చెప్పాలంటే, దీనిలో ఎలాంటి అంటే ఎందుకు చూడకూడదు అనే రీజన్స్ కాసేపు పాస్ చేస్తే ఎందుకు చూడాలనే రీజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి చూసిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది. ఇప్పుడు జనరేషన్ యూత్ చాలా దారుణంగా ఉన్నారు. ఏముంది నేను వెళ్తే అయిపోద్ది అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాం కాబట్టి. పెద్ద వయసు అయిపోలేదు. మీరు యూత్ కాదా? యూతే, అంటే ఇంటర్ డిగ్రీ టైంలో అలానే ఉంటారు కాబట్టి చెప్పి పక్కన వాళ్ళ గురించి అంటున్నారు అనమాట. అలా అయినా నేనేదో పెద్ద ముసలోడు అనిపిస్తుంది బ్రో. అందుకే చూసారా ఎలా మాట్లాడుతున్నారు. కమింగ్ టు పాయింట్, ఖచ్చితంగా రియాలిటీ ఏంటో తెలుసుకుంటారు సినిమా చూస్తే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ యూత్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మాత్రం నీట్గా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా చూసి ఇలాంటి కొత్త సినిమాని, కొత్త వాళ్ళతో వచ్చిన సినిమాని ఎంకరేజ్ చేస్తే మరింత మంది కొత్త వాళ్ళు ముందుకు వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి
చూసి ఆదరిస్తారని అనుకుంటాను. బ్రో టెల్ మీ ద లాస్ట్ థింగ్, ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీనా Yeah. లేకపోతే ఎంటర్టైన్మెంట్? యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. Yeah. సో అంటే సమపాల ఇంజెక్షన్ వేస్తాం కానీ నొప్పి తెలియకుండా ఇంజెక్షన్. వేయడానికి మాత్రం డిసైడ్ అయిపోతాయి Yes. కదా. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ రైస్ మిల్ అని అసలు యాక్చువల్గా ఆ పేరు పెట్టడానికి రీజన్స్ ఏంటి అండ్ ఏముండబోతుంది, ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ లౌక్య అండ్ హరీష్. Thank you. ఆల్ ద Thank బెస్ట్ you. ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.